రంజాన్ టైంలో చేసే ఆష్ అదేనండి గంజి. ఇది తెలియనోళ్ళు ఎవ్వరు ఉండరు. ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఇందులో 2 టైప్స్ ఉంటాయండి. నాన్ వెజ్ వేసి చేస్తారు. వెజ్‌తో కూడా చేస్తారు. నేను నాన్ వెజ్ వేయట్లేదు. ఓన్లీ వెజ్‌తోనే మీకు చూపిస్తున్నాను. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. చూడ్డానికి మాత్రం కొంచెం లెంతీగా అనిపించొచ్చు. ఫస్ట్ దీనికి ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకోండి. ఈ పెసరపప్పుని ఫస్ట్ క్లీన్‌గా వాష్ చేసుకొని ఒక 2-3 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. అలా నానితేనే మనకు పెసరపప్పు అనేది బాగా కుక్ అయ్యిద్దండి. డెఫినిట్‌గా నానాలి. దీనికి కాంబినేషన్ వచ్చేసి శనగ వడలు. ఇది లేకపోతే కారపు బూంది. నేను శనగ వడలతో చేస్తున్నాను కాబట్టి అదే టైంలోనే ఒక గ్లాసు పచ్చెనగ పప్పు కూడా నానబెట్టుకుంటున్నాను. ఇవి 2 నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కావాల్సిన పదార్థాలొచ్చేసి ఒక ఆనియన్, ఒక టమోటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. పుదీనా ఉంటే పుదీనా గూడా వేసుకోండి. నా దగ్గర పుదీనా లేదు. అండ్ మెయిన్ ఇంగ్రీడియెంట్ బియ్యం అండి. రవ్వతో గూడా చేస్తారు. అదే సౌజీతో. నేనైతే బియ్యంతో చేస్తున్నాను. ఒక చిన్న గ్లాసు పెసరపప్పుకి ఒక పెద్ద గ్లాసు బియ్యం వేసుకొని ఇలా ఫ్రై అవ్వాలి బియ్యం అనేది. మళ్ళీ మాడగూడదండి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత దాన్ని మిక్సర్‌లో వేసుకొని ఫైన్‌గా పౌడర్ చేసుకోకండి. బరకగా చేసుకోవాలి. ఆ పౌడర్‌లో ఒక గ్లాస్ వాటరేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మందపాటి పాత్ర పెట్టుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిలు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. లేదు మీరు ఓన్లీ నెయ్యితో గూడా దీన్ని చేసుకోవచ్చు. లేకపోతే ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. అందులో 2 చీల్చిన పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటాలనేది వేసేసేయాలి. టమాటాలు గూడా కొంచెం అంటే కొంచెం మగ్గితే సరిపోయిద్ది. అండ్ ఒక్క స్పూన్ అంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఎక్కువ వేయకండి. ఒక స్పూన్ వేస్తే సరిపోయిద్ది ఈ క్వాంటిటీకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా వేసేసేయాలి. కొత్తిమీర ఈ స్టేజ్‌లోనే వేసేసుకోండి బాగుండిద్ది. మసాలా అనేది ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వాటర్ తీసేసి ఇందులో వేసుకోవాలి. ఆ పెసరపప్పుని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే అరోమా అనేది బావుండిద్ది. అందులో ఉండే పచ్చి వాసన పోయి కొంచెం ఫ్రై అయితే సరిపోయిద్దండి. ఎక్కువైతే ఫ్రై చేసేయకండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 లీటర్స్ వాటర్ అయితే సరిపోయిద్ది. సో, నేను 3 లీటర్స్ వాటర్‌ని పోస్తున్నాను. వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేదాకా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటర్‌ని బాయిల్ చేసుకోండి. ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఎక్కడ గాని ఏ ఉండలు ఏమీ లేకుండా. ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ వాటర్ ఏసుకొని పెట్టుకున్న ఆ రైస్ మిశ్రమాన్ని అందులో వేసేసేయాలి. అదేనండి. బాగా ఉండలు లేకుండా కలుపుకొని అందులో వేసేసి బాగా కలుపుకోండి. ఎక్కడా కూడా ఉండలనేది ఉండకూడదండి. ఇప్పుడు ఈ స్టేజ్‌లోనే మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పనేది ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే ఇందులో ఉప్పు ఎక్కువగా పట్టదు. మన క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పనేది వేసుకోండి. ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా బాగా కుక్ చేయాలండి. ఇలా బాగా కుక్ అవ్వాలి. అలా దగ్గరికి పడిద్ది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇలా రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి పెసరపప్పు ఎంత బాగా కుక్ అయిందో. ఇలా కుక్ అయితే ఫైన్‌గా కుక్ అయినట్టు. ఇది కుక్ అవ్వడానికి మినిమమ్ 10-15 మినిట్స్ అయినా పట్టిద్ది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గంజి. అదేనండి ఆష్ రెడీ. ఇప్పుడు వడలకు కూడా ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా! ఆ పిండిని కూడా ఇలా బరగ్గా వేసుకోండి. మెత్తగా వేసుకోకండి. బరగ్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. నెక్స్ట్ అందులోకి ఒక ఆనియను, కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని అండ్ కొంచెం అంటే కొన్ని జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకుంటే బావుండిద్ది. అండ్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆ పిండిని ఇలా చిన్న చిన్న వడలుగా వేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొనే కుక్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒకేసారి వేసేయకండి. ఎందుకంటే పైన మాడిపోయిద్ది. లోపలనేది పచ్చిగా అలాగే ఉంటాయి వడలు. అందుకనేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ వడలు వేసుకొని చిన్నగా వేపుకోండి. చాలా బాగా పైన క్రిస్పీగా లోపల బాగా కుక్ అవుతాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా! ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందుకి, వెనక్కి ఫ్లిప్ చేసుకుంటూ ఇలాగే ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటాయి. అంతేనండి ఈ వీడియో.
ఎంతో టేస్టీగా ఉండే గంజి అదేనండి ఆష్ అండ్ వడలు రెడీ. మీకెలాగనిపించిందో కామెంట్‌లో చెప్పండి. అండ్ ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్‌గా ఇదెలా తినాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఒక గిన్నెలో గంజి వేసేసుకొని, ఆ వడల్ని చిన్న చిన్న పీసెస్‌గా చేసుకుంటూ అందులో వేసేసుకోండి. అది కొంచెం అందులో నాననట్టుగా ఉండాలి. అప్పుడేనండి మనం తినేటప్పుడు మనకి క్రిస్పీగా అనిపిచ్చిద్ది అండ్ సాఫ్ట్‌గా గూడా ఉండిద్ది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇలాగ కొంచెం ఆ గంజిని తీసుకొని, ఒక చిన్న పీస్ ఆ వడ పీస్‌ని తీసుకొని తినడమే. అంతేనండి. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.